ఇది కూడా పెళ్ళికి తెప్పించుకున్నానండి. ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా మంచి లుక్నే యాడ్ చేసింది. ఈ పర్ల్స్ ఇలా హ్యాంగింగ్ అవ్వడం వల్ల దీని లుక్ అనేది ఇంకొంచెం ఎలివేట్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ పెండెంట్ కూడా కొంచెం పెద్ద సైజు రావడం కూడా మంచి లుక్ని యాడ్ చేసింది అనమాట. ఇది షార్ట్ది వేసుకున్నా కూడా కంప్లీట్ లుక్ లానే అనిపించేది, ఒక్క లాంగ్ది వేసుకున్నా కూడా కంప్లీట్ లుక్ లానే అనిపించింది. దీనికి ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అంటే ఇదొకరు వేసుకున్నా కూడా ఎవరికి వారికి ఫుల్ లుక్ లానే అనిపిస్తుంది అనమాట. ఇది దీనికి ఉన్న ప్రత్యేకత అనమాట. నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచే చేశానండి. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చేసినందుకైనా నాకు ఎప్పుడు కూడా ఇది బాగాలేదు అని అనిపించలేదు. చూడండి దీని అంటే చూడండి ఇప్పటికి కూడా కలర్ అంతలా ఫెయిల్ అవ్వలేదు, బాగానే ఉన్నాయి. చూడండి అచ్చం చూడడానికి గోల్డ్ లానే ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చాడనమాట. ఇయర్ రింగ్స్తో పాటు పాపిడి బిళ్ళను కూడా ఇచ్చాడనమాట. సో అవన్నీ కలిపితే ఇంకా సూపర్ అనమాట. చూడడానికి అచ్చం గోల్డ్ లానే ఉంది. కొంచెం దగ్గరగా అన్నమాట. చూడండి ఎలా ఉంది. ఇది కొంచెం దగ్గర నుంచి లుక్ అనమాట. అంటే మీకు కొంచెం ఐడియా రావడానికి ఎలా ఉందా అని. ఇది ఎనదర్ లాంగ్ హారం అండి. చూడండి ఈ పెండెంట్ లక్ష్మీదేవిది. ఇది ఎందుకు తీసుకున్నానంటే కొన్ని సరదాగా నేను షార్ట్వి తీసుకున్నాను అనమాట. ఇది బాగుంది కదా అన్నట్టు. అలాంటి వాటికి లాంగ్ది నాకు లేదన్నమాట. సో ఎప్పుడైనా షార్ట్వి నచ్చినవి అంటే కొంచెం గ్రీన్ రెడ్ ఉన్నవే కదా మనం తీసుకుంటాం ఏమైనా కూడా. సో గ్రీన్ అండ్ పింక్ ఆర్ రెడ్ ఉన్నవి తీసుకుంటాం కదా. సో దేనికైనా ఇది మ్యాచ్ అవుద్ది. గ్రీన్ వచ్చింది, వైట్ పర్ల్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ పింక్ స్టోన్ వచ్చింది, ఇంకా లక్ష్మీదేవిది ఇప్పుడు అన్నిట్లో మ్యాక్సిమం కామన్. సో దేనికైనా ఇలా నాకు మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ కూడా చిన్న లక్ష్మీదేవులు వచ్చాయన్నమాట. ఇలా మొత్తం ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. చూడండి మీకు కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ ఆల్రెడీ చూపించింది కూడా మీకు చూపిస్తా. చూడండి ఎలా ఉన్నాయా.